ఎలాయా సామాన్లు కాస్త తిప్పించి బండి దొడ్లు విడిచిపెట్టు. బాగున్నారా? చేరా మీ బాబుని చుట్టుపట్టుగా అడుస్తున్నావా? ఇదిగారు నల్లాడా. నల్లాడైతే అయ్యాడు, ఈ కూతురు నేవద్దులే. ఓహో, నువ్వు మాటలు నేర్చావే. ఏ ఇవి కూడా బస్తీ పోయి నేర్చుకునేవాళ్ళే? ఏం సత్యం, మా సుబ్బులు ఇదివరకు లాంటిదే అనుకున్నావేమో. జాగ్రత్త, వాళ్ళ మావ దగ్గర తరఫీదయింది. ఏమంటున్నాడే మీ మా? ఏమంటున్నాడు? 2 చేతులే సంపాదిస్తున్నాడు అబ్బాయి కోసం. నా కోసం సంపాదించిన తాళాలు నీ చేతికి ఇచ్చిపోతాడులే. నేను ఖర్చుదారునని భయం. మా సుబ్బులు తాళాలు ఏం చేసుకుంటుంది సత్యం? దానికిస్తే నీకే ఇచ్చేస్తుందిలే. ఒరే, తాళాల కోసం ఎందుకురా ఈ తగాదా? నీకెవరికి అక్కర్లేకుంటే నాకు భరత్ గనిలే. వెళ్ళొచ్చులే సత్యం, కాసేపు కూర్చో. పోనీవే, పాపం వాళ్ళ నాయన మీద గాలి మళ్ళీంది కావు. చాలేరా, పోలాయి కబురు చేసి సామానా తీసుకెళ్తాడు. కాసింది దొరా తొలికాయ సావుకారు గారు తెచ్చుకున్నామని తెచ్చుకున్నా దొరా. చాలేవాయి నీ పొలపాటాలు. అసలు సంగతి ఏమిటో బయట పెట్టు. ఏముంది దొరా, ఆడంగులు ఎందుకు మొక్కున్నారంట. కొండకి వెళ్ళాలి, 2 వరాలు దయచేయించాను. ఈ మధ్య మరీ వీడి పెళ్ళాం ముక్కుకు తాడేసి ఆడిస్తుంది. ఏరా పంతులు అట్లా అంటున్నాడు? ఆయన మాటలకి ఏం వచ్చలేదోరా. ఈ రోజుల్లో పెళ్ళా మాటలు ఏమన్నాడు ఎవడుండాడు. ఏదో తగలేసిపోయేవాడికి నువ్వెందుకు రా వచ్చావు? డబ్బు చదువుకోండి దొరా. సచ్చినాడా వదలరా, చూడు మేకరా, దాని పోసుకుంటాయరా నీ చేతులుగా వదలు. పోయని దబాయింపు డబ్బడే మరి వదులుతా. నువ్వు తాళదలరా, నువ్వు అలిసి గీ పెట్టిన వదలను. బాగా డబ్బులేమో కూడా నీతో ఏంటి? నాకు చెంగయ్య బాబుతో చెప్పి వదిలించుకుంటానే. చూడు బాబు, ఆ సత్యనోడు మేకం తోలుకొచ్చాడు. ఆడికి చెప్పు వదిలేస్తాను బాబు, రేవుకు పోవాలి. ఏమిటిరా దీని గోళ? ఏముంది బాబు, ఎన్నిసార్లు అడిగినా ముండ టలా ఇస్తుంది. దమ్మిడి లేదు బాబు సెల్లు. అవునే, మరి ఆ బాకీ ఎలా తీరుస్తావే? ఏదో మీకు చాకరీ చేసి తీరుస్తాలే ద్వారా. ఈ మాత్రం భాగ్యానికి ఊరొదిలి పెట్టి పారిపోతానా? నువ్వు ఊరు వదలాలంటే మాత్రం ఊరు నిన్ను వదలొద్దటే. ముసలాయన కథ కూలి పెక్కినట్టుంది. మా చిన్న బాబు వచ్చాడు, మా బంగారు ధర వచ్చాడు, మా కసు ధర వచ్చాడు, మా మొయ్యల బాబు వచ్చాడు. నీదంతా మరి ఏ సత్యం, ఇదేనా రావడం? కులాసా స్నానం చేయి, కూర్చోదుగా. చూడు సుబ్బలక్ష్మ, అంతా కలిసి నన్ను ఎట్ట ఆడుతున్నారు. నువ్వు నాకు అది చెప్పమ్మా మామయ్యకి. ఏమిటి మామయ్య దాన్ని నేర్పిస్తారు? పని చేసుకునే దాన్ని పోనీరాదు. పోవే, దాని గొడవ ఎప్పుడు ఉండేదే. కానీ మళ్ళీ మొదటి నుంచి కానీ మధ్య నీతో తగలాటం. పోనీరా, దాంతో ఎందుకు గొడవ? వాడికి మాకు
మాత్రం దాని మీద కక్షనే. అదేదో వాడిని ఏడిపించి ఉంటుంది. అవుందరా, దానికి మధ్య కాస్త గోరోజునే ఎక్కింది. చాలే. ఇదేమిటి కుంభం పోసావు? ఏమిటి వడ్డన తింటానికేనా? ఎందుకే వద్దంటే వడ్డిస్తావు, ఇట్లాగైతే నువ్వు మెట్టి నిలుగులే. అదేమిటి ఒక్క ముక్కే వడ్డించావు? వాడికి వంకాయ కూర అంటే చాలా ఇష్టం. అది ఎక్కడ లేనన్నా, మన మాటలు వినిపించుకుంటుందా? అవునురా, ఇంకెవరినైనా ముసలాంటి చూసి కట్టాలి. ఓ మావయ్య, ఇట్లయితే నేను వెళ్తాను. శుభ్రు పాపగా రావే. అట్లా అంటుంది గాని బాగా డబ్బున్న ముసలాడికిస్తే చేసుకుంటుందిలే నాన్న. చూడు నాన్న, మావయ్య వాళ్ళు నన్ను ఎట్లా ఏడిపిస్తున్నారు. ఓవే రోజు నువ్వు ఏడిపించదొక్కదు నోటిది. ఏందైనా కులాసా? చదువు బాగా సాగుతుందా? బాగానే సాగుతుంది మావయ్య. కూర్చో బాబా. ఇదిగో బావా, మన ఒడ్లమ్మితే వచ్చింది. ఈ 500 చెల్లేసుకో. ఇప్పుడు ఏం తొందర బావా, ఉంచుకో. నెమ్మదిగా 5 గంటలు ఉంచుకుని నేను మాత్రం ఏం చేసేది? మీకు ఇస్తే నాకు సగం బరువన్నా తీరుతుంది. అదిగాక ఇంట్లో ఎక్కడ దాచేది? నాకేమో నేను దాచిపెడతాను. ఇవ్వు పాపం, కడుపులో దాచి పెడతాడు. ఒరే పోలాయ్, మీ చిన్నబాబు గారు ఎక్కడరా? ఏమోనమ్మా, లోపల లేరు. అబ్బెబ్బెబ్బే, ఏం కొంపిది! పొద్దున సర్దితే సాయంత్రానికి ఇలా తయారైంది. చీచి చీచి చీచి, ఎక్కడ చూసినా పుస్తకాలు, కాగితాలు, మాసిన గుడ్డలు. ఒరే పోలాయ్, అవి నందివరా. ఈ బస్తీల్లో చదివే వాళ్ళంతా ఇంతేరా. ఒంటి శుభ్రమే కానీ ఇంటి శుభ్రం చూసుకోరు. అందులో మీ చిన్నబాబు గారు వాటి సోమరి. కూర్చున్న చోట చెదలు పెట్టాల్సిందే. ఇస్త్రీ బట్టలు వేసుకుని తిరగమంటే భలే తిరుగుతారులే. సరే గాని నేను మాట్లాడతాను, చెప్తా. మరి మీ చిన్నబాబు, నేను పోలాయి అనుకున్నావు కదా? పెద్దవా. రే పోలాయ్, కాఫీ ఎక్కడుంది, తాగమని చెప్పరా. చేతికి అందే ఉందే, తాగనని చెప్పరా. అయితే నోటికి అందించిందాక అక్కడే కూర్చోమని చెప్పరా.